బ్రాయిలర్ కోడి చికెన్ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న నాటుకోడి విలువ నాటుకోడిదే. అయితే ఇప్పుడు నాటుకోడిని తలదన్నేలా బ్రాయిలర్ కోడి రకాల్లో నల్లకోడి ఎంట్రీ ఇచ్చింది. ఈకలతో సహా మొత్తం నలుపు రంగులో మిలమిలా మెరిసే ఈ కోడిని నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దీని రుచి అలాంటిది మరి. అయితే కేవలం రుచితోనే కాదు, ఈ కోడి మాంసం ధర కూడా అదిరిపోతుంది. బ్రాయిలర్ కోడి రేటుతో పోలిస్తే నల్ల కోడి ధర 7 ఎక్కువ. ప్రస్తుతానికి సిటీ మార్కెట్లో కేజీ నల్లకోడి మాంసం 800కు పైగా పలుకుతుంది. హైదరాబాద్ నగరంలోని ఉలవచారు రెస్టారెంట్ తమ మేనూరులో తొలిసారి నల్లకోడి మాంసంతో వండిన రుచుల్ని పరిచయం చేస్తుంది. సేంద్రియ పద్ధతిలో పెంపకం ఈ కోడి ప్రత్యేకత. వ్యాపారం బాగా ఉండడంతో ఇండోనేషియాకు చెందిన ఈ కోడిని మన దగ్గర పెంచుతున్నారు. దీనికి ఇంత ధర ఉండడానికి మరో కారణం ఉంది. 9 నెలల్లో కేజీన్నర బరువు మాత్రమే పెరుగుతుంది. అదే బ్రాయిలర్ కోడి అయితే 9 నెలల్లో 2.5 కేజీల బరువు తూగుతుంది. అంతేకాదు, బ్రాయిలర్ చికెన్తో పోలిస్తే నల్లకోడి మాంసంలో ఏమాత్రం కొలెస్ట్రాల్ ఉండదట. నల్లకోడి మాంసంతో చేసిన వేపుళ్ళు, పులుసు కూరలు భలే రుచిగా ఉన్నాయని నాన్ వెజ్ ప్రియులు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నల్లకోడి మాంసంతో చేసిన వంటకాలు ఓసారి రుచి చూసేయండి మరి.